రాజకీయాల్లో ఎందుకు ఉన్నామా అనిపిస్తుంది అనేది తలసాని మాజీ మంత్రి తలసాని యాదవ్ అనడం, తర్వాత ఎమ్మెల్యేగా ఎందుకున్నానా అని మాజీ మంత్రి మల్లారెడ్డి గారు అనడం ప్రముఖంగా ఈరోజు దినపత్రికల్లో వచ్చింది. అదేవిధంగా బీఆర్ఎస్తో పొత్తు తప్పేంటి అనేది కూడా బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు అనడం కూడా ప్రముఖంగా అన్ని పత్రికల్లో ప్రచురించడం జరిగింది. డ్రగ్స్ కేసులో ముమ్మర దర్యాప్తు అనేది కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ జరుగుతుంది అనేది కూడా ఈరోజు ప్రముఖ దినపత్రికలలో వచ్చిన అంశాలపైన చర్చా కార్యక్రమం ఉంటుంది. ముందుగా దేవిప్రసాద్ గారు నమస్తే సార్. నమస్తే శ్రీనివాస్ రెడ్డి గారు. అయితే ఈరోజు మనము ప్రముఖ దినపత్రికల్లో వచ్చిన అంశాలన్నీ మీరు చూసే ఉంటారు, మళ్ళీ ఒకసారి కూడా మనము ఇక్కడ తీసుకోవడం జరిగింది. అయితే ఏం సార్ ఇది అంటే రాజకీయాల్లో ఎందుకున్నామా అనిపిస్తుంది అనేది మాజీ మంత్రి తలసాని అనడము, తర్వాత మాజీ మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యేగా ఎందుకున్నానని ఈ రకంగా ఫీల్ అవ్వడం ఏంది సార్, అసలు దీని ఉద్దేశం ఏంది? ప్యానెల్లో ఉన్న మిత్రులకు నమస్కారం. అంటే ప్రధానంగా అసెంబ్లీ జరుగుతున్నటువంటి తీరు విషయంలో నిన్న మా బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీ ఉపనాయకులు హరీష్ రావు గారు అనేక బడ్జెట్ కు సంబంధించినటువంటి విషయాల మీద ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా వారు అనేక అంశాలు వివరిస్తున్నటువంటి తరుణములో 7 మంత్రులు లేసి పదే పదే వారికి అడ్డు చెప్పేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది, ఏదైనా క్లారిఫికేషన్స్ ఇవ్వాలన్నా ఆన్సర్ ఇవ్వాలన్నా ఎల్ఏ మినిస్టర్ కానీ అట్లాగే ఆర్థిక మంత్రి కానీ ఇవ్వాల్సినటువంటి నిబంధనలు పక్కకు పెట్టి ప్రతి మంత్రి కూడా ప్రతి పద్దుకు సంబంధించినటువంటి పద్దుల మీద చర్చ జరిగినప్పుడు సహజంగానే ఆ మంత్రులు సమాధానం ఇవ్వచ్చు, క్లారిఫికేషన్ ఇవ్వచ్చు. కానీ ఓవరాల్ బడ్జెట్ కు సంబంధించినటువంటి అంశంలో ముఖ్యమంత్రి గారు, ఆర్థిక మంత్రి గారు, అట్లాగే లెజిస్లేటర్ అఫేర్స్ మినిస్టర్ జోక్యం చేసుకోవడం అనేటువంటిది సభ సాంప్రదాయం. కానీ హరీష్ రావు గారిని తెలంగాణ ప్రజలకు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల వైఫల్యం, ఆ వైఫల్యానికి అనుగుణంగా బడ్జెట్ లో లేనటువంటి లెక్కలు చెబుతున్నటువంటి తీరు, ఇదంతా కూడా చెప్తున్నటువంటి తరుణంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఒక సీనియర్ శాసనసభ్యునిగా, నేను గత 3-4 దశాబ్దాలుగా శాసనసభ్యునిగా ఉన్నాను, ఎప్పుడు కూడా ఇటువంటి సాంప్రదాయం రాలేదు. అసలు ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళకి గొంతు నొక్కేయడం, వాళ్ళని పదే పదే అడ్డుకోవడం అనేటువంటిది నేను ఎప్పుడు కూడా చూడలేదు. ఇది సరైనది కాదు. అసలు మేము చెప్పినటువంటి ఏ అంశాలు కూడా ప్రభుత్వం సరైనటువంటి రీతిలో ప్రతిస్పందించడం లేదు. ఇది ఒక్కటే కాదు, మా కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ప్రజలు మా దృష్టికి తెస్తే తద్వారా మీడియా ద్వారా కానీ లేకుంటే వినతి పత్ర రూపంలో కానీ మేము ఇచ్చినటువంటి వేటిని కూడా సరైనటువంటి రీతిలో స్పందించకపోవడం అనేటువంటిది ఒక సీనియర్ శాసనసభ్యుడిగా నేను బాధపడతా ఉన్నాను అనేటువంటి విషయాన్ని శ్రీనివాస్ యాదవ్ గారు చాలా స్పష్టం చేశారు. అట్లాగే మల్లారెడ్డి గారు వారి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ డంప్ యార్డుకు సంబంధించినటువంటి అనేక విషయాలు చెప్తున్నటువంటి తరుణంలో ప్రజలకు చాలా ఇబ్బందులు కలుగుతా ఉంది, మేము ఎన్నిసార్లు చెప్పినా దాన్ని పట్టించుకోవడం లేదు అనేటువంటి విషయాన్ని, అట్లాగే జిహెచ్ఎంసి డివిజన్ కు సంబంధించి మా డివిజన్ లో 16 వార్డులు చేయడం జరిగింది. కానీ హైదరాబాద్ నగరానికి జిహెచ్ఎంసీలో ఇతర ప్రాంతాలకి మా ప్రాంతానికి ఉన్నటువంటి సమతుల్యాన్ని ఆధారంగా చేసుకొని ఆ సమతుల్యాన్ని అసమానతలు లేకుండా అభివృద్ధి చేసేటువంటి అంశంలో మేము ఏం చెప్పినా పట్టించుకుంటలేరనేటువంటి భావనతో వాళ్ళిద్దరు కూడా మాట్లాడడం జరిగింది. అందుకే మేము ప్రభుత్వాన్ని కానీ శాసనసభలో కానీ చేసే విజ్ఞప్తి ఏంటంటే, ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతను సమర్థవంతమైనటువంటి రీతిలో ప్రజల ఆకాంక్షల్ని ప్రతిబింబించేటువంటి ప్రయత్నానికి ఒక గొప్ప వేదిక శాసనసభ. అందుకే ఆ శాసనసభ ద్వారా అటు ప్రభుత్వ దృష్టికి ఇటు ప్రజల దృష్టికి తెచ్చేటువంటి బాధ్యత నిర్వర్తిస్తున్నటువంటి సందర్భంలో అధికార పార్టీ సహనంతో ఉండి సమస్యలన్నీ విని ఆ సమస్యలకు పరిష్కారం చూపేటువంటి బాధ్యత చూడాలనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తా ఉన్నాం. ఓకే దేవిప్రసాద్ గారు, ఇంకొకటి ఎల్ఏ మినిస్టర్ మాట్లాడుకుంటూ నిన్న ఎల్ఏ మినిస్టర్ గారు మాట్లాడుతూ మేము ప్రజాస్వామ్యయుతంగా వెళ్తున్నాము, అసలు గత 10 ఏళ్లలో మేము అక్కడ ఉన్నప్పుడు మాకు మైక్ ఇచ్చేదే కాదు, టైం బాండ్ చేసి టైం ప్రకారం 1 నిమిషం కూడా అదనంగా ఇచ్చేది కాదు, అట్లాంటిది మేము ఇంకా ప్రజాస్వామ్యయుతంగా వెళ్తున్న సందర్భంలోనే మేము ఇచ్చిన అవకాశాన్ని కూడా వాళ్ళు వేరే రకంగా తీసుకెళ్తున్నారు, సబ్జెక్ట్ వైజ్ తీసుకెళ్తలేరు అనేది వాళ్ళు ప్రధానంగా కాంగ్రెస్ వాళ్ళు అంటున్న అంశం. శ్రీనివాస్ రెడ్డి గారు, ఏ ప్రభుత్వమైనా, కాంగ్రెస్ ప్రభుత్వమైనా, మా ప్రభుత్వమైనా, ఇంకొక ప్రభుత్వమైనా, ఆ రోజు జరిగేటువంటి చర్చల సందర్భంగా బట్టి విక్రమార్క గారు కానీ, అప్పుడు బట్టి విక్రమార్క గారు సభలో ఉన్నారు, శ్రీధర్ బాబు గారు కూడా ఉన్నారు, అనేక సందర్భాల్లో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు
మొత్తం తెలంగాణ ప్రజానికం అంతా కూడా చూసింది. ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ అంటే సంబంధం లేనటువంటి విషయాలు మాట్లాడేటప్పుడు అడ్డుకునేటువంటి అవకాశం ఉంటది. నిన్న కంప్లీట్ గా హరీష్ రావు గారు మాట్లాడింది బడ్జెట్ లో లెక్కలు. మీరు 24-25లో ఏం చెప్పిండ్రు, 26-25-26లో ఏం చెప్పిండ్రు, ఏం ఖర్చు చేసిండ్రు, 26-27లో ఏం పెట్టిండ్రు, ఎందుకు పెట్టిండ్రు, ఈ పెట్టడానికి అవసరమైనటువంటి కేటాయింపులు సరైనటువంటి రీతిలో లేవు. ఉదాహరణకు ఉద్యోగులకు సంబంధించి వారు అనేక ప్రశ్నలు కూడా వాయిదా తీర్మాన సందర్భంగా చెప్పారు. అట్లాగే పిఆర్సీకి సంబంధించినటువంటి విషయాలు కానీ, రిటైర్మెంట్ బకాయిలకు సంబంధించి కానీ, నిరుద్యోగులకు సంబంధించి 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి కానీ, అట్లాగే గృహజ్యోతి పేరు మీద మీరు 2,500 రూపాయలు మహిళలకు ఇస్తున్నటువంటి పెన్షన్లకు సంబంధించినటువంటి విషయంలో కానీ, అట్లాగే మీరు చెప్పేదేమో కొండంత చెప్తున్నారు, ఇచ్చేదేమో కొంచెం అంత ఇస్తున్నారు. ఈ వ్యత్యాసాన్ని సరిచేయాలనేటువంటి విషయంలో మాట్లాడితే మీరు గతంలో జరిగినటువంటి శాసనసభ వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశాలు లేవదీసి అసలైనటువంటి విషయాన్ని పక్కకు పెడతా ఉన్నారు. నిజంగానే కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే గత 10 సంవత్సరాల్లో శాసనసభ తీరును చర్చించడానికి ఒక 2 రోజులు ప్రత్యేకమైన టైం కేటాయించి గత 10 సంవత్సరాల అభివృద్ధి, గత 10 సంవత్సరాల సంక్షేమం, గత 10 సంవత్సరాల శాసనసభ అని పెట్టి చర్చించండి. మాకేం అభ్యంతరం లేదు, మేము కూడా పాల్గొంటాం. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ మీరు ఆదరబాదరగా బడ్జెట్ లో మేము చెప్తున్నటువంటి అంశాలు సరైనటువంటి రీతిలో ప్రతిస్పందించకుండా ప్రతిసారి దాన్ని పక్కకు పెట్టి మీరు ప్రజాస్వామ్యయుతంగా లేరని మేము అంటలేం కదా. శాసనసభలో ఉండాల్సినంత విషయంగా మీరు సరైనటువంటి రీతిలో స్పందించడం లేదనేటువంటి విషయాన్ని మీరు ఎట్లాగో బట్టి విక్రమార్క జవాబు చెప్తారు, ముఖ్యమంత్రి గారు జవాబు చెప్తారు. ఆ జవాబు తర్వాత మళ్ళీ కట్ మోషన్స్ ఉంటాయి, రకరకాల ఫామ్స్ లో ప్రశ్నిస్తారు. కానీ శాసనసభలో బడ్జెట్ మీద చర్చ జరుగుతున్నప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చేటువంటి సమయం ఏదైతే ఉందో దాన్ని కట్ చేయడం, పదే దాన్ని డైవర్ట్ చేయడం అనేటువంటిది, దీన్ని మేము ప్రధానంగా ప్రస్తావించేటువంటి ప్రయత్నం చేసినాం. దేవిప్రసాద్ గారు, ఒక్క విషయము, రాజకీయాల్లో ఎందుకు ఉన్నామా అనేది తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు పేర్కొనే అంశమేనా? అంటే వారికి ఈ అర్హత ఉందంటారా? అంటే జనరల్గా పబ్లిక్ అనే అంశం మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఎందుకంటే ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచి ఇంకో పార్టీలో మంత్రిగా చేసిన వ్యక్తి ఈరోజు ఉండాల్సిన అవసరము ఆయన నోటి నుంచి ఈ పదం రావడం ఏంది అనేది కూడా విమర్శకుల మాట. అంటే ఇప్పుడు బోడిగుండుకు మోకాలికి ముడిపెట్టినట్టు శ్రీనివాస్ యాదవ్ గారు ఆనాడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో అనేక మంది, ఆయన ఒక్కడే కాదు చాలా మంది చేరినారు, ఇప్పుడు కూడా అనేక మంది చేరుతా ఉన్నారు. మేము దానికి సంబంధించి ఏ పార్టీ ఆ రోజు ఏం కోర్టుకు పోయి కొట్లాడలేదు, పోతేనే మంచిది, మా నెత్తి మీద కలిసి పోయింది, మేము గొప్ప నాయకులం అవుతామని చాలా మందిని విదిలించుకునేటువంటి ప్రయత్నం చేసింది. మేము అట్లా చేయలేదు. మా 10 మంది శాసనసభ్యులు పోతే ప్రజల ఆకాంక్షల కోసం మా పార్టీ మీద నిలబడి మీరు ఎట్లా పోయినట్టు మేము న్యాయపరమైనటువంటి పోరాటం చేస్తూనే ఉన్నాం. మేము ఆనాడు కాంగ్రెస్ పార్టీ చేసినట్టు నీళ్ళు వదులుకొని మేము చెయ్యలేదు. కాబట్టి నేనేమంటున్నా, ఒక సీనియర్ శాసనసభ్యుడు శ్రీనివాస్ యాదవ్ గారు, ఆయన ఒక ఎన్నుకోబడుతున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి శాసనసభలో ఈ నిబంధనల గురించి, పాయింట్ ఆఫ్ ఆర్డర్ గురించి, సహజంగా ఉండేటువంటి నిబంధనల గురించి మాట్లాడేటువంటి హక్కు లేదనడం, అసలు మాట్లాడేటువంటి వాళ్ళకే నైతిక హక్కు లేదు. శ్రీనివాస్ యాదవ్ గారి పార్టీ మీద డిస్కషన్ చేయాలంటే చెప్పండి, ఆయనకు ఆ పార్టీ మీద చర్చ పెట్టండి. ఎవరెవరు ఏ పార్టీలో చేరినరు, ఎందుకు చేరినరు, గతంలో ఏమన్నారు, ఇప్పుడేమన్నారు, సోనియా గాంధీని గతంలో ఏమన్నారు, ఇప్పుడేమన్నారు, గతంలో ఏ పార్టీలు ఉన్నారు, ఇప్పుడే పార్టీలు ఉన్నారు. ఆ చర్చకు అనుమతిస్తే ఆ చర్చ పెట్టుకుందాం, ఆ చర్చకు సరైనటువంటి సమాధానం చెప్తాం. కానీ అసలైనటువంటి విషయాన్ని శాసనసభలో నిబంధనల ప్రకారం జరగాల్సినటువంటి బిజినెస్ రూల్స్ కి వ్యతిరేకంగా సభ జరుగుతున్నదన్నప్పుడు ఇటువంటి ఆరోపణలు చేసి దాన్ని డైవర్ట్ చేయడం, డైల్యూట్ చేయడం అనేటువంటిది ఇది సరైనది కాదనేటువంటి విషయాన్ని నేను అభిప్రాయపడతా ఉన్నాను. ఓకే దేవిప్రసాద్ గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను.